Hi guys, welcome back to my channel. So మేము on the way లో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఏమేమి కొనుక్కోవడానికి వచ్చినా కూరగాయలు అంట, వెజిటబుల్స్ అని చెప్పచ్చు అంట. బేబీస్కి కాస్కోల బెస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఏవో చేస్తున్నారు కదా, ఆ చీటోస్ నాకు కావాలి. సో నేను వెయిట్ చేస్తున్నాను. అందరికి ఒక్క దగ్గర కనిపిస్తారు. సో వాళ్ళని ఫైన్ చేయడానికి ఇక్కడ ఇప్పటిదాకా వరకు నేను కాస్కోలో బాయ్ చెప్పిన కదా. సో ఇప్పుడు నేను బాయ్. మనకు మామూలుగా ఇండియాలో కరివేపాకు ఎంత వచ్చేది ఇది ఎంత తెలుసా? సో ఇవాళటికైతే మేము కాస్కో, ఇండియన్ గ్రాసరీస్, ఇంకా లక్కీ మార్ట్, guys, welcome back to my channel. So ఇవాళ మేమందరం కలిసి గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. కాస్కో ఇంకా ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తున్నాము. సో మేము ఆన్ ద వేలో ఉన్నాం అన్నమాట, వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం, మిగలకి ఎక్కడికి వెళ్తున్నాం? ఓ హీరోయిన్ ఎక్కడికి వెళ్తున్నాం? కాస్కో, హాస్పిటల్, ఇండియన్ గ్రాసరీస్. సిగ్గుపడుతున్నామే చాలా. ఇప్పుడే కాస్కోకి వచ్చేసినాం, ఫ్రాన్స్. ట్రాలీ ఇస్తున్నామంటే లోపలికి వెళ్తున్నాం అన్నమాట. లోపలికి అసలు రానియారు. సో కార్ తీసుకొని ఇప్పుడు ఏమేమి కొనుక్కోవడానికి వచ్చినా కూరగాయలు అంట, వెజిటబుల్స్ అని చెప్పచ్చు కదా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బేబీ ఉంది కాబట్టి ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా షాపింగ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు మేము. సో ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చినాం అన్నమాట. వెజిటబుల్స్ అన్నప్పుడు ఇది అంత ఎందుకు వెళ్తున్నాం? కొత్త బ్రాండ్స్ ఏమొచ్చాయి? ఓకే, మా అక్కకి అన్ని కొత్తవి ఏమేమి వచ్చినా అన్నీ కావాలి. చూస్తుంది, ఏం పని ఉండదు. గార్లిక్ తీసుకుంది. నాకు ఇక్కడ క్రోసాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. ఆనియన్స్, పొటాటోస్. సో ఇప్పుడు ఫ్రీజర్ లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందంటే లైక్ ఐ థింక్ మైనస్లో ఉంటుంది అనుకుంటా. దీంట్లో చచ్చిపోతాం అసలు. ఇక్కడ ఇలా అన్ని ఫ్రూట్స్ ఫ్రెష్ ఉంటాయి. రెఫ్రిజిరేటెడ్ స్టఫ్ అంటే ఇందులో ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. వెతుకుతున్నా ఇంకెళ్ళిపోతాం, చలి పెడుతుంది. అంతా డాడీస్ డ్యూటీ. ఇక్కడ కేక్స్ అన్ని వాళ్ళు వెనకాలంతా బేక్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రెష్లీ బేక్డ్ కేక్స్ ఉంటాయి, క్రోసాన్స్ ఉంటాయి, బిస్కెట్స్, డోనట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని డిఫరెంట్ యాపిల్స్ ఉన్నాయి. ఇవి ఏంటి? చికెన్ లెగ్స్. ఇదంతా బ్రెస్ట్. కమా వాళ్ళ పాప కోసం బుక్స్ కొంటుంది. ఇప్పుడే ఆమె కోసం బుక్స్ కొంటుంది. చూడు బాగున్నాయి.
ఇవేంటి? కౌంటింగ్ కలర్స్, సఫారీ, పెట్స్, బేబీ యానిమల్స్, డైనోసార్, ఫారెస్ట్, ఆపోజిట్, స్పేస్, వెహికల్స్ అన్న. ఆమె ఓన్లీ జస్ట్ 1.5 month అప్పుడే బేబీ కొనక్కర్లేదు. ఇవేంటి? క్లాత్ బుక్స్ ఇవే. ఓ మై గాడ్. అంట బేబీస్కి క్లాత్ బుక్స్ అంట. వాళ్ళకి ఇట్లా అవ్వకుండా ఇట్లా చదువుకోవడానికి. ఫ్రెండ్స్ మా అక్కకి దక్కింది. ఓహో, ఈ బుక్ చూసి ఆ పాట పాడింది. బాగుంది. చూడ సౌండ్ వస్తుంది. బుక్ కూడా సౌండ్ వస్తుంది. జెల్లీ ఫిష్, వేల్, మనచి, క్లామ్, సీ టర్టిల్, స్టార్టర్. కొంచెం క్రాక్ అనమాట, ఏమనుకోకండి. పిచ్చా నీకు? ఎప్పుడు అందరినీ వెయిట్ చేపిస్తాను అన్నమాట. అందుకే అన్నీ చాప్ చేసి సలాడ్ బాక్సెస్ లాగా పెడతారన్నమాట. అవి తీసుకెళ్ళచ్చు మనం. ఇదంతా రొట్టెశ్రీ చికెన్, ఇవన్నీ సలాడ్ బాక్సెస్. ఆఫీస్కి ఇట్లా మనం వండుకోకుండా తీసుకెళ్ళాం వాటికి. కాస్కోల బెస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఏవో చేస్తున్నారు కదా, ఆ చీటోస్ నాకు కావాలి. సరే నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇస్తాను. చూడు, ఆమె ఓపెన్ చేస్తలేదు ఇంకా. ఫ్రెండ్స్ అట్లా మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉన్నారు. సో వాళ్ళని ఫైన్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు అయిపోయినాయేమో. ఓకే, ఇవి ఎందుకంటే లైక్ మేబీ ఇంకొక 3-4 daysలో మా కజిన్స్ అందరు రాబోతున్నాయంట. ఇట్స్ లైక్ అ గెట్ టుగెదర్. సో అందుకే దానికోసం ఇవ్వండి. లెట్స్ గో. The best thing in Costco. దీని కొనసామ వెతుకుతుంది. చూద్దాం. కార్న్ఫ్లెక్స్ కావాలండి. నేను తినే ఒరిజినల్ కార్న్ఫ్లెక్స్ అని డూప్లికేట్ కూడా ఉంటుందా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏంటో నాకు అన్ని పిచ్చిగా మాట్లాడుతుంది. లెట్స్ ఫైండ్ దెమ్. ఇక్కడ ఉన్నావా? ఇది చీటోస్. కారం మంచిగా. ఇలాంటివి ఒక 10 ఉంటే బాగుంటుంది. కడుపు నిండిపోతుంది గాయ్స్. ఏంటది? చపాతీ పిండి. మా అక్క చపాతీ తీస్తుందంట పూరి చేసుకోవడానికంట. అన్ని ఫుట్వేర్, అన్ని క్లోత్స్, అవన్నీ అన్ని క్లోత్స్ ఉన్నాయి. సో మనకి హాలోవిన్ దగ్గర పడ్డది కాబట్టి హాలోవిన్ వైబ్స్ వచ్చేసినాయి అప్పుడే. అయ్యో ఇది ఇప్పటివరకు తిరుగుతుంది. ఇవేవో పాప్కార్న్ అంత అయిపోయింది కాబట్టి స్కానింగ్. ట్రైన్ అలా Place your item in the tray area. Place your item in the tray area. Each item must be placed in the tray area. $9.99. ఫాస్ట్గా.
సో కాస్కోలో ఎప్పుడు మన కవర్స్ లాంటివి ఏమి ఇవ్వాలన్నమాట. సో బాక్సెస్ వెతుక్కోండి ఫ్రెండ్స్, మంచి మంచి బాక్సెస్ వెతుకు. మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నీ. బాక్సెస్లలో మళ్ళీ మా బావకి సెలెక్షన్ కూడా కావాలి. అయిపోయింది, ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇలా వద్దు పెట్టకు. మా అక్క గాసిప్ వేస్తుంది. ఒక శారీ ఆంటీ వచ్చింది, ఒక ఆమె శారీ వేసుకుంటే శారీ వేసుకుంటే గౌన్ వేసుకుంటే లేకపోతే తిప్పేసుకుని ఏంటి నీకు ఏంటంట నేను ఏంటి అలిగింది ఫ్రెండ్స్. చూడ నాకు ఇంట్రెస్ట్ పోయింది. పెంట పెంట చేస్తుంటే చిన్న పిల్లలాగా చేస్తారు సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ స్ట్రోలర్ ఎక్కడికి పెడతారు? స్ట్రోలర్ ఎక్కడికి వస్తుంది? ప్రెషర్ ఫీల్ అవుతున్నావా? కొంచెం చెప్పు. అవును, ఫీలింగ్ ప్రెషర్. మేము ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం అనమాట. అన్ని వెజిటబుల్స్ ఇక్కడ అన్నీ దొరకలేదు కాబట్టి మనకు అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను అక్కడ కూడా ఎట్లా మేము షాపింగ్ అంతా మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడే ఇండియన్ గ్రాసరీ స్టోర్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. పిండి, పప్పులు, పల్లీలు అన్నీ ఉంటాయి. ఫ్రోజన్ అన్ని ఫ్రోజన్ ఒక 3-4 ఉన్నాయి అంతే. సో మనకి ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అనేవి ఫ్రోజన్లో కూడా దొరుకుతాయి. మునక్కాయలు ఇవన్నీ, ఇంకా ఫ్రూట్స్, సమోసాస్ అన్నీ, ఇంకా చపాతీ పీస్ కానీ లేకపోతే కోకోనట్ కానీ పన్నీర్ కానీ అన్నీ ఫ్రోజన్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇంకా చపాతీ ఐటమ్స్, చపాతీ పిండీస్ అన్నీ ఇక్కడ అంతా ఆయిల్ ఉన్నాయి. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కూడా అమ్ముతున్నారు, బట్ ఐ డోంట్ నో ఇక్కడ ఎవ్వరు లేరు. సో చూద్దాం. మెంతులు, మ్యాంగో, ఇక్కడ మ్యాంగో కూడా ఫ్రోజన్గా ఉంటాయి అన్నమాట. కోకోనట్ కూడా. అంత వెజిటబుల్స్ సెక్షన్ అన్నమాట. ఎవ్రీ థర్స్డే ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆన్లైన్ డెలివరీ లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇండియన్ గ్రాసరీస్లో మనమే వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. నా ఫ్రెండ్స్ మీరు కూడా క్లీన్ వస్తే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి రండి. బ్రింజాల్ మనం తీసుకుంటాం కదా, అప్పుడు మనం చిన్న చిన్న బ్రింజాల్స్ తీసుకోవాలి. చాలా టేస్టీ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కి అందరికీ మనకు తెలియదు, నాకు కూడా తెలియదు పర్సనల్గా. నేను ఎప్పుడైతే వెజిటబుల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినా ఐ నో దట్ మనం చిన్న చిన్న తీసుకోవాలి. మనకు మామూలుగా ఇండియాలో కరివేపాకు ఎంత వచ్చేదో ఇదంతా తెలుసా? $1 అంటే తక్కువే కాదు, నాకైతే తక్కువే. సో ఇక్కడ ఇవన్నీ డ్రింక్స్ పెట్టినారు. ఇక్కడ సైడ్ అంతా పూజ సామాను లైక్ అగరబత్తి. ఇక్కడ దొరకదు అన్నట్టు ఏం లేదు, ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు దొరికంది కూడా ఫ్రోజన్ లేచి తీసుకోండి ఫ్యాన్స్ అంటున్నారు అనమాట. సో దొరికందంటే ఏం లేదు యూఎస్లో. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలా, అన్ని స్వీట్స్ ఉన్నాయన్నమాట. స్వీట్స్ అన్ని జిలేబీస్, కాజు కట్లీ, లడ్డూలు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రెష్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ మనకు ఫ్రెష్ సమోసాస్ కూడా దొరుకుతాయి. ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్. గణేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది. వావ్, ప్రిటీ సరే. సో నెక్స్ట్ ఇక్కడ గ్రాసరీ లక్కీ మార్కెట్ అంట, అక్కడికి వచ్చాము ఇప్పుడు. అసలు ఏమేమి ఉంటాయో కూడా నాకు తెలీదు. బట్ వి ఆర్ గోయింగ్. ఇది ఒక చిన్న మినీ వాల్మార్ట్ లాగా ఉందన్నమాట. ఫర్ ద లెస్సర్ ప్రైసెస్. సో ఇక్కడ డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ అన్ని నట్స్ ఉన్నాయి. సో నీకు ఎంత కావాలంటే ఈ కవర్స్తో తీసుకొని ఎంత తీసుకోవాలి. నైస్. లైక్ నీ క్వాంటిటీని బట్టి నీకు కొన్ని కావాలనుకుంటే కొన్ని చిప్స్, స్నాక్ ఐటమ్స్ లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడంతా మీట్ సెక్షన్ ఉన్నట్టుంది. ఇక్కడ అన్ని మీట్స్ ఉన్నాయి. ఫ్రెష్ మీట్, ఇదంతా ఫ్రెష్ మీట్ ఉంది. ఇక్కడనేమో అన్ని చాప్స్, సాలెడ్స్, పెద్ద పెద్ద చీజ్ అవి మనం స్లైస్ చేసుకోవడానికి, ఇంకా మీట్ మనం కట్ చేసుకోవడానికి అట్లా రాగా పెట్టినారు అన్నమాట. ఓ వావ్. సో ఇక్కడ చాప్ వెజిటబుల్స్, చీజ్ అవన్నీ పెట్టుకుని మనం సాలడ్ చేసుకోవడానికి అక్కడ మనం చూసినాం కదా. సో అదే వాళ్ళు రెడీమేడ్గా చేసినారు. దిస్ ఇస్ ఆఫ్ అవర్ చాయిస్ లాగా ఉంది. దట్స్ సో కూల్. నైస్ కదా, మంచిగా ఉంది. సబ్వే. ఇక్కడ ఫుడ్ కూడా ఏదో పిజ్జా స్టోర్ లాగా ఉంది. ఇక్కడ అన్ని స్లైస్డ్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అన్ని ఫ్రెష్లీ బేక్డ్ కేక్స్ ఉన్నాయి. క్యూట్ మఫిన్స్, డోనట్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదంతా లైక్ డ్రింక్స్, ఆల్కహాల్ ఉంది ఇక్కడ సైడ్ అంతా. ఇది కూడా అంతా వైన్ సెక్షన్. ఇక్కడ అంతా వైన్, ఎన్ని వైన్ బాటిల్స్ ఉన్నాయో అసలు. లైక్ మల్టిపుల్ బ్రాండ్స్వి ఉన్నాయి అన్నమాట. అంతా స్కిన్ కేర్ అండ్ ఇదంతా వెజిటబుల్స్, ఇంకా ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఇదంతా ఫార్మసీ. నైస్. ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఇవాళటికైతే మేము కాస్కో, ఇండియన్ గ్రాసరీస్, ఇంకా లక్కీ మార్ట్ ఇవన్నీ వెళ్ళినాము. లైక్ సో మచ్ ఆఫ్ షాపింగ్ చేసినాం అనమాట. వీఆర్ ఆల్సో డన్. నాకు తెలిసి ఇప్పుడు డిమార్ట్కి ఎందుకు పోయినాం తెలుసా? బేసిక్గా కాన్ఫ్లెక్స్ కోసమే పోయినాం. ఇంకా ఈ కలర్ అనమాట, ఇది కొనుక్కోండి ఫ్రెండ్స్. చాలా బ్లాక్ అవుతుంది మీ హెయిర్, మా అక్కలాగా. మా అక్క ఎందుకంటే అదే వాడుతుంది కాబట్టి. ఓపెన్ లేకపోతే ఎలా ఉంటాం అక్క. ఎడిట్ చెయ్యను. ఎల్లు లోపలికి.